హాయ్ ఫ్రెండ్స్, నేను మీరా. మనం ఇప్పుడు ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్స్ సంబంధించి కట్ ఆఫ్స్ గురించి మాట్లాడుకుందాం. క్వశ్చన్ పేపర్ చూశాను నేను. మరీ కష్టంగా లేదు, మరీ ఈజీగా లేదు, కొంచెం మోడరేట్గానే ఇచ్చాడు. ఇది ఎవరికి ఈజీ అని అనిపిస్తుంది అంటే, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళ పేపర్ తీసుకొని 3 గంటల్లో రాయాల్సిన ఎగ్జామ్ని 4-5 గంటలు చూసి టిక్కులు పెట్టి చూసిన వాళ్ళకి, అలాగే డౌన్లోడ్ చేసుకొని నిదానంగా చూసి పెట్టే వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది. అలా ఈజీగానే చూసి వీళ్ళు ఏం చేస్తారు, పేపర్ ఈజీగా ఉంది, కట్ ఆఫ్స్ ఎంత ఉంటాయి అని రకరకాలుగా చెప్తుంటారు. మీరు ఇవేమీ నమ్మొద్దు. మనం ఎగ్జామ్ సెంటర్లో కూర్చొని ఎగ్జామ్ రాయడం వేరు, బయట కూర్చొని చెప్పడం వేరు. మన ఎగ్జామ్ సెంటర్లో టైం అయిపోతుందని క్వశ్చన్ సగం చదివి ఇది రాదని చెప్పి వదిలేసి పక్కదానికి వెళ్ళడం, అలాగే వచ్చిన దాన్ని మర్చిపోవడం. ఎగ్జామ్ సెంటర్లోని టెన్షన్ వేరే, బయట కూర్చొని చెప్పడం వేరే. సో ఇంత కట్ ఆఫ్ అంత కట్ ఆఫ్ అని చెప్పేసి మీరేమీ భయపడవద్దు. ఓకే, ఒక్కొక్క విధంగా చెప్తుంటారు. ఈ కట్ ఆఫ్ల గురించి ఇంత వస్తే ఏంటంటే అని ఇవన్నీ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కోచింగ్ సెంటర్ వాళ్ళు వీళ్ళు ప్లే చేసే చీప్ ట్రిక్స్. ఇవన్నీ వాళ్ళతో కనెక్షన్ని పోగొట్టుకోకుండా ఇలా వీడియోల ద్వారా కట్ ఆఫ్స్ ఇంత వస్తాయి, ఎక్స్పెక్టెడ్ ఎంత, రివైజ్డ్ ఎంత అని చెప్పి రకరకాల వీడియోలు చేసి వాళ్ళతో కనెక్షన్ అలాగే మెయింటైన్ చేయడానికి ఈ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు, కోచింగ్ సెంటర్ వాళ్ళు చేసే చీప్ ట్రిక్స్ ఇవన్నీ. ఈ ఎగ్జామ్ మార్కులు అనేది ఎవరు పర్ఫెక్ట్గా కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉంటాయి అని చెప్పేసి ఎవరు చెప్పలేరు. మ్యాక్సిమం లాస్ట్ టైంతో పోల్చుకుంటే కట్ ఆఫ్ మార్క్స్ తగ్గేదానికే ఎక్కువ అవకాశం ఉంది, ఎందుకంటే జాబులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. లాస్ట్ టైంతో పోల్చుకుంటే కట్ ఆఫ్ మార్క్స్ తక్కువగానే వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉన్నాయి. ఎవరు ఎక్కువగా మ్యాక్సిమం స్కోర్ చేస్తారు, గత 4-5 సంవత్సరాల నుంచి కానీ 3 అలా సంవత్సరాల నుంచి ప్రాపర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితేనే 140, 150 అలా పెట్టుకుంటారు. అలా మ్యాక్సిమం ఎక్కువ మందికి రాదు కదా. ఎవరో వస్తే ఒక 10-15 మంది, 20 మందికో 30 మందికో వస్తాయి. మిగిలిన అందరికీ మ్యాక్సిమం 130, 120 ఇలానే ఉంటాయి. సో కట్ ఆఫ్ మార్క్స్ గురించి మీరు ఎక్కువగా ఆలోచించి మీ మైండ్ బుర్ర పాడు చేసుకోకుండా, ఎగ్జామ్ అయిపోయింది కదా, కొంచెం చిల్ అవ్వండి, కొంచెం రిలాక్స్ అవ్వండి. మన పని మనం చేసాం, మిగతాది మన కర్మ మనం పాటించాం, రావాల్సి ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఒకటే జీవితం కాదు కదా, మిగతా ఎగ్జామ్స్ ఉన్నాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటికి ప్రిపేర్ అవ్వండి. మెయిన్గా ఈ కట్ ఆఫ్ మార్క్స్ ఈ వీడియోలు చూసేసి ఎవరు డిమోటివేట్ అవ్వద్దు. చాలామంది మనకి మెసేజ్ చేయడం కానీ ఇలా చేయడం జరుగుతుంది. అన్న ఎంత మార్కులు వచ్చాయి, ఎంత జాబ్ రాదా, కొంచెం డిప్రెషన్గా ఉందని ఇలా అడుగుతున్నారు. మీరు ఇలాంటివి ఏమీ మనసులో ఏం పెట్టుకోవద్దు. ఇది ఒకటే జాబ్ కాదు కదా, చాలా ఉంటాయి. కాబట్టి మీరు ఇది రాలేదంటే దీనికంటే మంచి జాబ్ వచ్చే అవకాశం ఉందని అలాగా పాజిటివ్ వేలో తీసుకొని వెళ్ళాలి మీరు. ఓకే, సివిల్ కట్ ఆఫ్స్ గురించి వస్తే, ఇది సివిల్ కట్ ఆఫ్స్ అనేది డిస్టిక్ వైజ్గా ఉంటుంది కాబట్టి ఒక్కో డిస్టిక్లో దాంట్లో ఉన్న జాబులను బట్టి, అక్కడ ఉన్న కాంపిటీషన్ బట్టి ఒక్కో డిస్టిక్లో ఒక్కొక్క కట్ ఆఫ్ ఉంటుంది. మ్యాక్సిమం ఫస్ట్ జోన్లో కొంచెం శ్రీకాకుళం, విజయనగరం ఆ ఏరియాలో కొంచెం కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. మిగతా డిస్టిక్స్లో కొంచెం కట్ ఆఫ్ తగ్గేదానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ఓపెన్ కేటగిరీలో వాళ్ళకైతే 135 ±5 అంతకంటే తగ్గచ్చు కూడా ఓపెన్ కేటగిరీ వాళ్ళకి. ఇంకా రిజర్వేషన్ ఉన్న వాళ్ళకైతే 125 ±5 అంతకంటే తగ్గచ్చు. మరి ఎక్కువ ఏమైతే ఉండవు. లాస్ట్ టైంతో పోల్చుకుంటే తగ్గేదానికి ఎక్కువ అవకాశం ఉంది. జాబులు ఎక్కువ ఉన్నాయి. సో కట్ ఆఫ్ మార్క్స్ మ్యాక్సిమం తగ్గుతాయి. ఓకే, మీరు వీటి గురించి ఆలోచించి ఎవరు మైండ్ డిస్టర్బ్ చేసుకోవద్దు. కొంచెం రిలాక్స్ అవ్వండి. ఇన్ని రోజులు ఈ ఎగ్జామ్స్లో పడి కొంచెం ఫ్యామిలీకి వాటికి దూరంగా ఉంటారు కాబట్టి కొంచెం ఫ్యామిలీతో రిలాక్స్గా ఉండండి. మిగతా ఎగ్జామ్స్కి ఏమైనా ప్రిపేర్ వాళ్ళు ఉంటే వాళ్ళ ప్రిపరేషన్ని మీరు కంటిన్యూ చేసుకోండి. ఇది మన సివిల్ కట్ ఆఫ్స్ గురించి చూసుకుంటే ఇది మ్యాక్సిమం తగ్గుతాయి. మీరు ఎవరు ఆధారపడద్దు, జాబ్ మ్యాక్సిమం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏపీఎస్పీకి వస్తే, నేను ముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను, మీకు ఎవరికైతే తక్కువ టైం ఉందో, తక్కువ టైంలో ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో వాళ్ళు ఎక్కువ గ్రౌండ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి అని చెప్పాను. ఎవరైతే గ్రౌండ్లో ఎక్కువ మ్యాక్సిమం స్కోర్ చేసి ఉంటారో వాళ్ళకి ఏపీఎస్ వచ్చేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓకే, ఎగ్జామ్ మార్కులో సగం తీసుకొని ఈవెంట్స్ మార్క్స్ ఫుల్ కలుపుతారు కాబట్టి గ్రౌండ్ ఎక్కువైతే ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకి మ్యాక్సిమం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో మీ తక్కువగా చూసుకున్నా, ఇప్పుడు మీరు ఓపెన్ కేటగిరీ అనుకోండి, మీరు జస్ట్ క్వాలిఫైయర్ 40% వచ్చాయి, 80 మార్క్స్ వచ్చాయి అనుకోండి. మీరు గ్రౌండ్ చాలా బాగా చేశారు, మీకు 75 వచ్చాయి అనుకోండి. గ్రౌండ్లోనే 80లో 40, 75 చేస్తే ఎంత వచ్చింది? 115. ఏపీఎస్పీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో కొంచెం తక్కువలోనే వస్తాయి. ఏపీఎస్పీ జాబులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం 120 దాని బిలో వచ్చిన వాళ్ళకి మ్యాక్సిమం వచ్చేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గ్రౌండ్ ఎక్కువ పెట్టుకున్న వాళ్ళకి ఖచ్చితంగా
మీరు జస్ట్ క్వాలిఫై అయినా కానీ మీకు జాబ్ వచ్చేదానికి ఏపీఎస్పీ జాబ్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఈవెంట్ వాళ్ళు ప్రిపేర్ ఈవెంట్ బంచ్ చేసిన వాళ్ళంతా కొంచెం పాజిటివ్గానే ఉండొచ్చు, మీకు వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అలాగని రాని వాళ్ళు ఎవరు తక్కువగా తీసుకోకుండానే నెక్స్ట్ వచ్చేదానికి బాగా ప్రిపేర్ అయ్యేదానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఇలాగా యూట్యూబ్లోన ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇవి పెట్టే వీడియోలు చూసేసి ఎక్కువగా డిప్రెషన్కి గురవద్దు. మనం చేయాల్సింది చేసాం, మిగతాది ఆ దేవుడు చూసుకుంటాడు. వస్తే హ్యాపీ, రాకపోతే ఇంకా హ్యాపీ. దీనికంటే మంచి జాబ్కి ప్రిపేర్ అవుతాం. ఓకే.